సొరకాయతో కోఫ్తా, మలై కోఫ్తా ఆల్ ద టైం తిన్నాను కానీ సొరకాయ కోఫ్తా ఎప్పుడు హెల్దీగా ఉంటుంది కదా మనకి సొరకాయ. సొరకాయ ఎక్కువ వాడడం, బట్ మంచి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ సొరకాయ, బీరకాయ ఇవన్నీ. సో డెఫినెట్ గా వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా హెల్త్ కి చాలా చాలా మంచివి. సో దాని తర్వాత మనం డిఫరెంట్ గా ట్రై చేయడం ఇట్స్ గ్రేట్. సో ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చెప్పండి. సొరకాయ, శనగపిండి, కొంచెం పసుపు, కారము, ధనియా పౌడరు, జీరా పౌడరు, గరం మసాలా, వెల్లుల్లి, కరివేపాకు, పెరుగు, ఉల్లిపాయ, అల్లము, పచ్చిమిర్చి, సాల్ట్, కొత్తిమీర, ఉల్లిపాయ, టమాటా. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా ఇవాళ? చేద్దామండి. కమ్ ఆన్, చెప్పండి ఎట్లా చేయాలి, ప్రాసెస్ ఏంటి, ఎట్లా తయారు చేసుకోవాలి? ఫస్ట్ మనము సొరకాయను తురుముకున్నాం కదా, దీన్ని వాటర్ తీద్దాం. మనం ఒక పల్సటి క్లాత్ తీసుకొని చేతితో కూడా తీయొచ్చు, అంత కరెక్ట్ గా రాదు కదా. క్లాత్ తో అయితే పూర్తిగా వస్తుంది పర్ఫెక్ట్ వాటర్. సో మీరు పుట్టింది పెరిగిందంతా కొల్లాపూరేనా? అక్కడే అండి, దగ్గరలో అమ్మ వాళ్ళ ఊరు యాపట్ల అని. ఓకే, విలేజ్. సో మీ విలేజ్ స్పెషల్స్ ఏంటి, ఫుడ్ పరంగా కానీ కల్చర్ పరంగా కానీ? విలేజ్ లోనే ఈ సొరకాయలు బాగా వస్తుంటాయి, వర్షాకాలంలో బాగా వస్తుంటాయి, ఇంట్లోనే కాస్తుంటాయి, బాగా ఇష్టం. ఓకే, ఇలాంటివి జొన్న రొట్టె అలాంటివి చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. అవునండి, అబ్సల్యూట్లీ. ఇలా వాటర్ మొత్తం తీసేసుకుని వాటర్ మళ్ళీ యూజ్ చేసుకుందాం మనం. ఓకే, బౌల్ తీసుకొని ఇలా పొడి పొడిగా వస్తుంది మనకి వాటర్ తీసేసుకుంటే. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం? మనం కొంచెం శనగపిండి, కొంచెం పసుపు, ఓకే, ఇది కలర్ కోసం, కొంచెం కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, కొంచెం ఇది ఉల్లిపాయలు తురుముకున్నది, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం కూడా సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఓకే, వెల్లుల్లి, దీనికి సరిపడా సాల్ట్. ఓకే, దీన్ని మనం ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఉండలు చేసేసుకుందాము డీప్ ఫ్రై. ఓకే, సో సొరకాయతో మీరు ఇంట్లో చేసుకునే డిఫరెంట్ రెసిపీస్ ఏమేమండి? చాలా చేసుకుంటామండి. సొరకాయ కర్రీ, స్వీట్ సొరకాయ హల్వా, హల్వా, చాలా రకాలు చేసుకోవచ్చు సొరకాయతో. సో మీ ఫేవరెట్ వెజిటబుల్ ఏంటి? పాలకూర. పాలకూర చాలా ఇష్టం. ఓ, అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్. చాలా ఇష్టము. స్వీట్స్ ఇష్టము. స్వీట్స్ తింటారా? బాగా తింటాను. ఏ స్వీట్స్ అయితే ఇష్టం అండి? ఏదైనా? అన్ని రకాల స్వీట్స్ ఇష్టం. నేను ఒక్కదాన్నే మా ఇంట్లో స్వీట్ తినేది. ఎవరైనా గెస్ట్లు వస్తే చేస్తాం కదా. అవునవును, బాగా. సో ఏం స్వీట్ చేస్తూ ఉంటారు ఇంట్లో గెస్ట్ వచ్చినప్పుడు? అన్ని రకాలు చేస్తాను. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అలా బాగా ఇష్టం. అవి పిల్లలు కూడా తింటారనుకో, డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే. సో హెల్దీ కూడా కదా. హెల్దీ కూడా కాబట్టి. ఈ సొరకాయ మనం వాటర్ తీసినా కూడా వస్తూనే ఉంటుంది. అవునవును, కొంచెం జాగ్రత్తగా ఎక్కువ తీసేసుకోవాలి అన్నమాట. వాటర్ తోనే అన్ని కలిసిపోతాయి అన్నమాట. సో దీంతో మనం కోఫ్తా బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. బాల్స్ ప్రిపేర్ చేస్తాం.
సో ఈ కోఫ్తా బాల్స్ మంచిగా రోస్ట్ చేసుకోవాలి కదా మనము రోస్ట్ చేసుకోవాలి. మనము వీటిని మామూలుగా కూడా తినేయచ్చు కర్రీ కన్నా ముందు కూడా. ఓకే ఓకే, అన్ని వేసుకున్నాం కదా, బాగుంటాయి. సో కర్రీ ప్రిపేర్ చేయాలంటే మళ్ళీ మనం ఇక్కడ ప్రిపేర్ చేయాలి, గ్రేవీ ప్రిపేర్ చేయాలి. ఇవి అవుతుంటే మనము అవునా పేస్ట్ చేసుకోవాలి కదా, అవి చేసుకున్నాం. సో కోఫ్తా బాల్స్ అన్ని కూడా చేసేసాము. సో ఇది ఒక సైడ్ అవి రోస్ట్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ మనం ఇటు సైడ్ ఏం చేయబోతున్నాం? మనం కర్రీ కోసము ఫస్ట్ మిక్సీలో వేసుకున్నాం ఉల్లిపాయ ఇవి వేసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాం. ఓకే డన్. ఈలోపు నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పెడతాను, సో దట్ ఇట్ హీట్ అయిపోతుంది. ఉల్లిపాయ మిక్సీకి వేసుకుంటాము. అవుతూ ఉన్నాయి, ఇంకా అవుతున్నాయి. కొంచెం ఒక సైడ్ బ్రౌన్ వచ్చేసాయి, ఇంకొక సైడ్ కూడా బ్రౌన్. సో ఈలోపు మనం ఏం చేయొచ్చండి? వెలిగించుకుందాం స్టవ్. సో స్టవ్ హీట్ కూడా అయిపోయింది, నేను ఇందాక వెలిగించేసాను. ఆయిల్ వేసేసుకొని ఓకే. ఒక నిమిషం దీంట్లో నుంచి వేసుకుందాం. ఇక్కడ ఆయిల్ ఉంది కదా, మనం వెల్లుల్లి వేసుకుందాం. ఓకే, అన్ని వేసేనా? వేసేయండి. నెక్స్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే, కొంచెం అల్లం తురుము కూడా. ఓకే, కొంచెం పచ్చిమిర్చి తురుము, కొంచెం కరివేపాకు వేసుకుందాము చింపేసి. ఇప్పుడు పేస్ట్ వేసేసి కొంచెం సిమ్లో పెట్టారా? ఆలోపు నేను టమాటా కూడా మిక్సీలో వేసేస్తాను. సో టమాటో ప్యూరీ చేసుకోవాలి. ప్యూరీ కావాలి, సేమ్ దీనిలాగే ఆనియన్ చేసినట్టు. ఇది టమాటా ప్యూరీ కూడా. ఓకే, సో ఇప్పుడు పచ్చివాసన పోయేదాకా మంచి రోస్ట్ చేయమంటారా? రోస్ట్ అవ్వాలి. సో ఈ టొమాటో ప్యూరీ ఆనియన్ ప్యూరీ మిక్స్చర్ అయితే దీంట్లో వాటర్ అంతా వెళ్ళిపోయిందండి, అండ్ మంచిగా దగ్గర కూడా పడింది మిక్స్చర్ అంతా. సో అవి కోఫ్తా బాల్స్ అయినట్టేనా? అవుతున్నాయండి. ఇది సో మరి కొంచెం పసుపు వేసుకుందాము, కారము. ఓకే, సో మీరు కారం జనరల్గా ఎక్కువ తింటారా, మీడియమా? మీడియం అండి. ఎందుకంటే తినేది నేనే కదా, ఇది అందుకే అడుగుతాను. మీకు ఎలా కావాలో చెప్పండి, అలా. మీడియమే అండి, మీడియం మీడియం. కొంచెం జీరా పౌడరు, కొంచెం ధనియా పౌడరు, ఓకే,
కొంచెం గరం మసాలా. ఓకే, మంచిగా మసాలాలను వేసేసారు. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? పెరుగు వేసుకుందాం. పడేయండి, కమాన్. వాటర్ వేసిద్దామా ఇప్పుడే? వాటర్ అవసరం లేదు, మనము సొరకాయను పిండాం కదా ఇందాక. ఓకే, దీంతోనే విటమిన్స్ అనే దీంట్లో ఉంటాయి కదా. ఓకే, ఇది మళ్ళీ యూజ్ చేసుకుంటున్నాం. ఓకే ఓకే, దీంతోనే సరిపోతుంది మనకు. ఓకే దండాలి. సో గ్రేవీ రెడీ అయిపోతుందండి ఆల్మోస్ట్. 1 minute అయితే అయిపోతుంది అది. సో కోఫ్తా బాల్స్ కూడా రెడీ. రెడీ, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. నైస్ అండి, మంచిగా ఒక పుల్కానో రోటీయో ఏదో ఉంటే రోటీలోకి బాగుంటుంది. అదే దేంట్లోకైనా బాగుంటుందిలేండి డెఫినెట్ గా. మనం కొంచెం కొత్తిమీర వేసేసి లిడ్ పెట్టేసేయండి. ఓకే, ఒక 1 minute 1 minute లో అయిపోతుంది. ఇంకా అన్ని ఫ్రై అయిపోయినాయి కదా ఆల్రెడీ. సో 1 minute మనం మంచిగా లిడ్ పెట్టి ఈ గ్రేవీలో ఇవన్నీ కుక్ అయ్యేలాగా చూసాము. ఎలా ఉందండి? ఎలా చేశాను మీ వంట? బాగా చేశారు. థ్యాంక్ యూ. నేర్పించా అన్నారు కదా, నేర్చుకున్నాను గ్రేవీ. అలా నెక్స్ట్ టైం కూడా ఎవరైనా నాకు కోఫ్తా బాల్స్ చేసేస్తే గ్రేవీ నేను రెడీ చేస్తా. ఓకే, నేను మీ ఇంటికి వస్తాను, చేసి పెట్టండి. వావ్, ఓ తప్పకుండా అండి, ప్లీజ్ డూ కమ్. మనం నెక్స్ట్ కొత్త వంట ట్రై చేద్దాం. ఓకే అండి. సో స్టవ్ ఆఫ్ చేసేసాను, మీకు పక్కనే సర్వింగ్ ఓకే ప్లేట్ ఉంది, ప్లీజ్. సొరకాయ కోఫ్తా కర్రీ రెడీ అండి. Super. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, సొరకాయ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయిందండి. సో బీరకాయ, సొరకాయ ఇలాంటి వెజిటబుల్స్ అన్ని పెద్దలు పిల్లలకి తినిపించడానికి చాలా కష్టాలు పడుతుంటారు. సో ఇలా కూడా మనం సొరకాయతో మంచి రెసిపీ తయారు చేసుకొని బాగా టేస్టీగా ఉండేలాగా, పిల్లలు బాగా ఇష్టపడి తినేలాగా మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో రోటీ అండ్ ఇది కోఫ్తా కర్రీ, సొరకాయ కోఫ్తా కర్రీ ఐ థింక్ చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇది టేస్ట్ చేసి మీకు చెప్పేస్తారు, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. సొరకాయ కోఫ్తా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ, శనగపిండి, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర, కారం. సొరకాయ కోఫ్తా తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో సొరకాయ తురుము, శనగపిండి, పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు వేసి కలుపుకొని చిన్న చిన్న బాల్స్ గా చేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక పాన్ తీసుకొని అందులో నూనె వేసి వెల్లుల్లి, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, మిక్సీ పట్టించిన ఉల్లిపాయ పేస్ట్, టొమాటో పేస్ట్, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియా పొడి, గరం మసాలా పొడి, పెరుగు ఇవన్నీ వేసి బాగా దగ్గర పడేదాకా కలిపి డీప్ ఫ్రై చేసుకున్న కోఫ్తా బాల్స్ ని దాంట్లో వేసి బాగా కలిపి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సొరకాయ కోఫ్తా రెడీ.